సమయం ఇస్తే తలుచుకుంటే 3 రోజుల్లో లేపేస్తారు. ఫ్యాక్షనిజం అలా ఉంటుంది. అసలు ఫ్యాక్షనిజమే చాలా గొప్ప. మేమంతా ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. రకరకాలుగా ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. ఎన్ఆర్ఐలతో ఈ వ్యాఖ్యలు చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అంశాల మీద చర్చించాలి, అభివృద్ధి గురించా, డెవలప్మెంట్ గురించి, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇవాళ పొన్నవోలు ఇలా మాట్లాడడం పట్ల కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వెలుతున్నాయి, కామెంట్లు చేస్తున్నారు. మైండ్ పోయిందా, మతి తప్పిందా, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేసేలాగానో లేదంటే దాన్ని గొప్పగా అభివర్ణించడం అనేది మనం ఎక్కడ చూసుండం కదా. అయితే ఒక్కసారి పొన్నవోలు ఏమన్నారో చూసి మనం డిస్కషన్లోకి వెళ్దాం. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కుట్టి నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కుట్టి నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కుట్టి నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఒక్కటి ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఒక్కటి ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఒక్కటి విన్నారు కదా జ్యోత్స్న గారు.